సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన వివాదం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. దానికి సంబంధించి మీరంటే మీరు బాధ్యులు అంటూ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. దానికి సంబంధించి వృద్ధులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి. దాంతోపాటు వివేకం సినిమాకు సంబంధించి నిజానికి రియాలిటీ చెక్లో డిస్కస్ చేసేంత సబ్జెక్ట్ కాదు. అది చాలా ఫిల్తీ మూవీగా చూడాలి. దాన్ని ఊరు పేరు లేని ఓ వ్యక్తి ఎందుకు ఆ సినిమా తీశారో, ఎవరి ప్రయోజనం కోసం సినిమా తీశారో అందరికీ తెలుసు. అయితే సినిమా పైన వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి కామెంట్ చేశారు. ఆ సినిమాలో చూపించిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది, కేవలం కొద్దిగా మాత్రమే దాంట్లో చూపించారు అన్నారు. సో భారతిరెడ్డి గారి గురించి చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ సునీతారెడ్డి గారి దృష్టికి రాలేదా, లేకపోతే అది తెలిసి కూడా ఆమె కావాలని అటువంటి కామెంట్ చేశారనేది ఓ చర్చ. అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారులు, ప్రధానంగా ఐపీఎస్ అధికారులు వైసీపీ ఐపీఎస్లుగా మారిపోయారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన సీరియస్ అయింది అంటూ వార్తలు రాస్తున్నారు. ఈ అంశాలపైన ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఏంటి అసలు ఈ వివేకం సినిమా గొడవ ఏంటి? టచ్ కూడా చేయదలుచుకోవాలి సబ్జెక్టు, బట్ నిన్న సునీతారెడ్డి గారు మాట్లాడడం నాకు ఆ సినిమా ఎందులో పడి సావనండి, నాకు ఆ సినిమాతో సంబంధం లేదు. బట్ ఒక సునీత అనే గారు ఒక వ్యక్తి, ఆవిడ ఒక ఫ్యామిలీకి సంబంధించిన మనిషిగా ఎంత కాదన్నా వాళ్ళిద్దరూ అన్నయ్యలు, అన్నయ్య భార్య మీద వచ్చిన ఒక దరిద్రాన్ని ఆవిడ ఏ విధంగా ఇంకా ఎక్కువ అన్న కాన్సెప్ట్లో మాట్లాడుతుంది అన్నది ఆవిడ విజ్ఞతకే వదిలేయాలి. సంస్కారం, ఇంగిత జ్ఞానం అనేది పూర్తిగా వ్యాపారాలు మర్చిపోయి రాజకీయాల్లో ఏ చెట్టు కొమ్మలో అన్న ప్రాథమిక అవగాహన కూడా కోల్పోయి గుప్పెడు తెరిచేంత వరకే సార్. గుప్పెడు తెరిస్తే ఏముండదు ఎవరికైనా సరే. అంతే కదా, అదే కుటుంబం అంటారు. వాళ్ళు కుటుంబ వ్యవస్థలో ఉండి ఆ కుటుంబ వ్యవస్థకు జరుగుతున్న దరిద్రాన్ని ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోమనండి. ఎందుకంటే ఇవాళ ఆడపిల్లలను సంస్కరించుకునే దగ్గర మీరు తెలుగుదేశం ట్రాప్లో ఉన్నారని ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం ఇవాళ దాకా బతికి బట్ట కట్టిందంటే వ్యక్తిత్వ హననం. అది రామారావు గారి లాగా అయితే మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు వ్యక్తిగతంగా హననం చేసుకునే పబ్బం గడుపుకుంటూ వచ్చారు ఇవాళ దాకా. ఈ వీళ్ళతో పాటు మీ కుటుంబం మీద కూడా పడి ఇవాళ మీరు అందరూ కట్టుగా ఉండి అలా 4 పుల్లు కథల్లో తోలు తీసేసేవారు. అలాంటిది ఇవాళ మీ టెరిటరీలోకి ఎంట్రీ ఏం చేస్తున్నారో చూసుకోండి. ఎవరి కర్మకు ఎవరు వ్యక్తిత్వ హననానికి వైఎస్ షర్మిల గారు కూడా బాధితులు సార్. ఆబ్వియస్ గా గతంలో షర్మిల గారి మీద పెట్టిన ట్రోలింగ్ అన్ని మర్చిపోతే సునీతారెడ్డి గారు వాటికి యాక్సెప్టెన్స్ ఇస్తున్నట్టు ఆబ్వియస్ గా దానికి కాండక్ట్ సర్టిఫికెట్లు ఇస్తారు చూడండి, అలా ఇస్తున్నట్టు లెక్క. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి తెంగరతనానికి ఎవరు బలవుతున్నారు? వీళ్ళు ఏమైనా అచ్చని పచ్చ పోస్టులు ఇవాళే మొదలెట్టారు అంటే అయ్యో పాపం వీళ్ళు ఇన్నాళ్ళు బట్టి ఇన్నాళ్ళు భరించారు ఏదో అని. వీళ్ళు మొదటి బతుకు పునాదే వ్యక్తిత్వ హననం. ఒక వ్యక్తిని నిరంతరం హననం చేస్తేనే కానీ వాళ్ళ రాజకీయ క్షేత్రంలో ఉనికిలు ఉండవు. ఆ నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన ఏమున్నాయో అవన్నీ చేయరు. వీళ్ళకి భౌగోళిక ఛానళ్ళు భౌగోళిక పేపర్లో ఉంటారు. రామారావు గారిని వదలలేదండి వీళ్ళని. రామారావు గారి పైన భయంకరమైన రాత్రులు కదా ఉన్నాయిగా పేపర్లు ఇప్పటికీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన సిగ్గు లేకుండా వాళ్ళందరూ రామారావు గారు, ఆ దేవుడు, ఆ ఆది పురుషుడు ఇవన్నీ మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళకే మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయినట్టు నటిస్తున్నారు, మర్చిపోయి చచ్చిపోయినట్టు నటిస్తున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. సో ఈవెన్ లక్ష్మీ పార్వతి గారు లాంటి వాళ్ళ పైన కూడా క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరిని వదిలేరు సార్. వాళ్ళు ఎవరైనా వదిలితే పోనీ చెప్పండి. సో ప్రత్యర్థి మాడుతూ నన్నే ట్రోలింగ్లో వదలరు, నన్నే బూతులు తిడుతారు. వాళ్ళు ఏం లేదు వాళ్ళకి జయమ చంద్రన్న ముసలి పాడారు చూడండి, అది అలా మాటల్లో అందరూ అదే పని చేస్తేనే నచ్చుతుంది వాళ్ళకి. ఇంకేంటి మాట్లాడినా ఇదేంటి ఇందులో గోధులో పడిపోతున్నారా, అందులో పడి చేస్తున్నారా అని చెప్పారు అనుకోండి, వాళ్ళకి నచ్చదు. అత్తరే హైటెక్ సిటీ కట్టినాడు, హైదరాబాద్ నిర్మించినాడు, గోతులో పడిపోవడం పెట్టి మేము ఇందులో గంగలో దోకడం పెట్టి ఇవన్నీ మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. అని చెప్పి ఈ సునీతమ్మకి కూడా శవరం అయితేనే కానీ వివరం తెలియదు, 4 రోజులు ఆగమన్నాడు. ఇప్పుడు సునీతారెడ్డి గారు ఏ రకంగా కంక్లూజన్కి వచ్చారు? ఆయనే చంపేశారు, డైరెక్ట్ మాట్లాడేస్తున్నారు, ఆవిడ డైరెక్ట్ మాట్లాడేస్తారు. నేను ఒక విషయం చెప్తాను సార్. సో ఆయనే చంపారు అనే దానికి సంబంధించి ఆమె కంక్లూజన్ రావడానికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఎందుకు ఇవ్వట్లేదు దాన్ని? ఒక మాట నేను చెప్తాను సార్. ఇక్కడ ఒక బ్రూటల్ మర్డర్ అండ్ ఒక రాబరీ అన్నది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ అబద్ధాలతో ప్రజలు మెట్టితో మళ్ళీ కొడతారు 24లో, అప్పుడు కానీ వాళ్ళకి బుర్ర ఉండదు. ఎందుకంటే మీరు ఇవాళకి కూడా చూడండి, వాళ్ళు ఆ టెరిటరీ ఆ క్లస్టర్స్లోనే ఉన్నారు. ఇది ఎలక్షను, ఈ ఎలక్షన్కి ప్రజలకు ఏం చేయాలా, ఈ ప్రభుత్వం రాక్షస పాలన దిగిపోవాలి, ఆ సైకాలజీ పదం ఏదో వాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేస్తాడు. సైకో పోవాలి, సైకిల్ రావాలని ఇవాళ మీరు ఈ వాలంటీర్లు అందరి మీద అలా మీరు స్పైడర్ సినిమాలో నిన్న మీ వీడియో అనుకుంటారు, ఆ స్పైడర్ సినిమాలో వాడు ఉంటాడు చూడండి, అది సూర్య విలన్, వాడు క్యారెక్టర్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు చూసాడండి.
అంటే అందరూ ఏడుస్తూ ఉంటే ఆనందపడుతుండు. ఇది ప్రజాస్వామ్యంలో ఎదేటిది మనమే కదా పెన్షన్లు పెంచాం, ఇంకో 1000 రూపాయలు ఈయన పెంచాడు ఈ సంవత్సరంలో, ఈ 3000 పెన్షన్లు ప్రజలకు అందిస్తున్నాడు కదా, దీంతో మనం ఏంటి చేసుకుంటున్నారు కాదు. ఇది ఎలక్షన్కి లీడ్ అయిపోద్ది, వాలంటీర్లు తప్పిస్తే ఇంకా పక్కపట్టి వాలంటీర్లు తప్పించడం కాదు, జగన్మోహన్ రెడ్డి పంచకపోవడం వల్ల వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నాడు కదా టీడీపీ పర్సన్. సరే అండి, మళ్ళీ అనమాట 5 ఏళ్ళ క్రితం ఇదే దిక్కుమాల పంచి చచ్చారు కదా వీళ్ళు, చేస్తేనే కదా ప్రజలు ఉన్న గీసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలాగే వీళ్ళ పద్ధతిలోని 2 నెలల పాటు పంచుతారు. ఇది ఇంకా నయం, వచ్చే నెల కటకటకటలు ఆడుతూ 2 రోజులు లేట్ చేసి కరెక్ట్గా ఎలక్షన్ డేట్ దాకా పంచుకుంటూ వచ్చారు అనుకోండి, ఈ ముసలోళ్ళు మట్టి మొన్న తీసి ఇలా పోసి బుగ్గి చెల్తే వెళ్తారు ఎలక్షన్కి. అది ఇంకా ఎంత డేంజర్. ఇది నేను చెప్తున్నా చూడండి, చుట్టూరు దైద్రగొట్టి అదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పళ్ళు కొరికి చెప్పినా సరే అర్థం అవట్లేదు. అవే దిక్కుమాల ఐడియాలు, అవే కాంతారావు గారి కత్తి యుద్ధం ఫార్ములాలే తప్ప ఇది ఒక రణక్షేత్రం. అవతరోడు యంగ్ అండ్ డైనమిక్ బ్యాచ్తో దిగుతున్నాడు, కొట్టే మాడు పగిలిపోతుంది మనకి. మనం ఎంతసేపు జేబులో జంతుకులు వేసుకుని పిసుకోవడం తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే పళ్ళు కొరకడానికి కూడా పళ్ళు లేవు మన దగ్గర. ఇలాంటి నిస్సాయ స్థితిలో మనం ఏం చెయ్యాలి? తిడితే అంటే ఇడిచిడి పడి తిప్పి ఏదైతే ఆ పదం వాడారో అది వీళ్ళని ప్రూవ్ చేశారు. తర్వాత ఇక ఆ పదం కూడా పిలవడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు, ఆయన పేరు కూడా పవన్ కళ్యాణ్ పేరు కానీ జనసేన అనే పేరు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, ఏమని చెప్తాడు పవన్ కళ్యాణ్ కదా? దానికి ఎలా ప్రూవ్ చేశారు చెప్పండి? సరగోసి తెలుసు కదా మీకు, సరగోసి మదర్ కి ఇద్దరు, ఒకటి పార్టీ ఇంకోటి పవన్ కళ్యాణ్, అది కూడా ప్రూవ్ చేశాడు. ఇప్పుడు చూడండి 25 35 ఎవరో బాబు అంటే 21 ఇస్తాను ఆడుకో అంటే ఓకే సార్ అనుకుంటే ఎవరు అంటాడు ఆ మాట? తండ్రి మాట అంటాడు. ఈరోడు లోకేష్ ఉంటాడు కనుకనే ఆయన చెప్పిన మాట నిజం చేయాలంటే ఏం చేయాలి? సరగోసి ఎవరికి? తెలుగుదేశం పార్టీకి పుట్టిన జనసేన పార్టీ, దానికి ఆబ్వియస్గా అది అప్రూవ్ అయింది. సో ఇవన్నీ మీరు చూసుకుంటే క్రానికల్ ఆర్డర్లో ఒక్కరోజు ఇలా బయటికి వెళ్ళాడు ఎండకి, ఫారం కోడ్ లాగా బయటకు రాగానే కిలకిల ఆడిపోతుంది చూడండి. అది అలా నీళ్లు పెట్టి ఇంజక్షన్లు పెట్టి వీళ్ళు బ్రహ్మాండం కొడతారు కోడి కోసేదాకా. అలాంటి మనిషి అతను బయటికి వెళ్ళగానే 5 ఏళ్ళ పాటు ఎండనక వాననక నిరంతరం ఇచ్చిన వాలంటీర్ల మీద ఇలా కడుపు మంటలు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు తిరిగితే జ్వరం వచ్చింది, బట్ ముసలి వాళ్ళు అంత ఎండలో పోయి ఎలా తెచ్చుకుంటారు అనేది కూడా ఇంగిత జ్ఞానం కోళ్ళు. దానితో నేను మాట్లాడాడు కదా, సినిమా థియేటర్ దగ్గరికి వస్తారు, మీ అన్న అడిగారు పోయి చెప్తాడు. సినిమా థియేటర్కి లేకపోతే అరవింద్ గారిని అడుగు, ప్రొడ్యూసర్ ఆయనకి ఇంకా తెలుసు. థియేటర్లో ఎంతమంది వచ్చారు ఇవన్నీ ఎంఆర్ఓ గారు అది నోట్ చేసుకుంటారు. ఉన్నవి ఈడ్స్ కొడితే 1300 థియేటర్లు ఉన్నట్టుకునేది రాష్ట్రంలో, ఆ 13 మంది రెవెన్యూ. అది వీళ్ళు 64 లక్షల మంది ఉన్నారు. ఏదైనా ప్రాథమిక ఏమైనా ఉందా? నేను జనసేన కార్యకర్తలు వెళ్ళి మీరు వాళ్ళని జాగ్రత్త తీసిపోయి పెన్షన్ ఇప్పించి మళ్ళీ ఇంటికి ఎవరే వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ ఇప్పించమంటండి. అది విన్నారా? మళ్ళీ వినిపించమంటారా? వినిపించినా సిగ్గుపోతుంది అది చెప్పడానికి. టంగ్ ఆఫ్ స్లిప్ ఏమో ఇంక జీవితాంతం టంగ్ స్లిప్పే, కాల్ జారీ పనులే. ఇక్కడ ఇంకోటి చెప్పండి, నిన్న నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళి ఏదో వీడియో చూశారు కదా, ఇటు 9000 ఉన్నాయా అని. ఎంత కావాలంటే 16,40,000 ఉన్నది. సార్ మీరు పెద్ద డిజిటల్ మనీ నొక్కేస్తే బటన్ నొక్కేస్తే వెళ్ళిపోయి అంత మేధా సంపత్తి ఉన్న చంద్రబాబు నాయుడు గారు శిష్యులు కదా సార్ మీరు అందరూ. ఎవరికైనా డిజిటల్ మనీ పంపించండి, పేటిఎం జీటీఎం చేసి ఏడు సార్ ఒకే దెబ్బకి ₹1,00,000 పంపిస్తారా? 10 రూపాయలు 50 రూపాయలు శాంపుల్ పంపించి వారిని ఇది అందిందా లేదా అని 9,000 10,000 పంపించారు వాళ్ళు. ఎందుకు? ఓ సచివాలయ వ్యవస్థలో ఇవాళ దాకా వాలంటరీ వ్యవస్థల త్రూగా డబ్బులు పంపిస్తే ఈ 16,50,000 డబ్బులు డ్రా చేయడానికి మెకానిజం ఏంటో టెస్ట్ చేసుకోవాలి కదా వాళ్ళు రాష్ట్ర ఖజానా నుంచి. డబ్బులు లేవు అంటారు. తెంగరోళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి సార్? పర్ డే 3,50,000 నుంచి 3,70,000 అకౌంట్కి వస్తాయి. ఇప్పుడు బుర్రలో ఉన్నాడు మీ ఆఫీస్లో ఆ సాయిబాబు గారు ఒక చార్ట్ అకౌంట్ ఉన్నాడు, ఓ జీవీ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా చార్టెడ్ అకౌంట్. అంటే అలాగే యనమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఎలగ పెట్టాడు. మన ఆయన గెలిస్తే పార్టీ ఓడిపోయి వ్యక్తి ఉన్నాడు కదా పయ్యవల కేసు, ఆయన కూడా పిఎస్సి చైర్మనే కదా. డబ్బులు రాష్ట్రానికి ఖజానాకి ఎంత వస్తాయో అగ్రిగేట్ లెక్కలు చెప్తారు. తెలిస్తే ఈ దిక్కుమల్ల ఆయన మాట్లాడతారు. ఐ డోంట్ థింక్ సో. అరే సార్ వాడు మాట్లాడండి, ఒక అధినాయకుడు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, డబ్బులు లేక ఇవ్వలేకపోతాను నేను మాట్లాడుతుంటే ఈ తెలుగు ఉండే మాట్లాడతారా? 100 కోట్లు ఉన్నాయి ఈ రాష్ట్ర ఖజానా, ఈ ప్రభుత్వం ఏంటి నడిపేస్తుందంటే 2,70,000 సంక్షేమం చేసి చూపించడు. అవును, ఆటలుగా ఉందా? 350 నుంచి 370 కోట్లు పర్ డే చెప్పండి, 10 రోజులు వేసుకోండి. 2వ విడత ఆర్బీఐ బాండ్లో 4,000 కోట్లు వస్తాయి. ఎన్నిసార్లు చెప్పాలి దిక్కుమాల లెక్కలు? ఇకేంటి తెలియకుండా ఎందుకంటే వస్తారు పార్టీలోకి. మీరేమైనా పవన్ కళ్యాణ్ 42 ఏళ్ళు బట్టి మమ్మల్ని ప్రాణాలు తినేస్తారు కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, సైబరాబాద్ కట్టి తెరబడిపోయాం, హైదరాబాద్ నవనిర్మాణకర్త పకోడి కబుర్లని నాతో కూడా చెప్పించారు కదా చిన్నపిల్లని చేసి.
ఏమైంది మీతో కూడా చెప్పించారా? అంటే ఇంకో దిక్కులేక అది చెప్పాల్సి వచ్చింది ఆ టైంలో. ఆ దిక్కుమాల పేపర్లు చదివినంతకాలం ఆ ఫాల్స్ ఇల్లీజన్లో ఉంటాం. అవి ఎప్పుడైతే బయటకి ఇచ్చినామో బుర్ర పత్రికాయలు ఎప్పుడు వచ్చింది మీకు రిలేషన్? ఎప్పుడు వచ్చింది మీకు? చదివి అబద్ధాలు చదువుతుంటే చెవుల్లోంచి రక్తాలు వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ మీకు ఏదో పొరపాటు జరుగుతుంది సార్ అన్నాడు. ఏంటంటే ఎన్ని రకాలు ట్రై చేసినా. సో మీరు ఆ పేపర్లు చదివి ప్రవచనాలు చెప్పారు కొంతకాలం చెప్పాను. అప్పుడు చేతులు కాలిపోయిన తర్వాత ఆ దిక్కుమాల పేపర్లు చదవకుండా దైదుగూడి ఛానల్ వినకుండా ఉంటే అన్నీ అది అది హిప్నోటిజం సార్. మీరు కూడా అందులో పనిచేశారు, మీకు తెలిసే ఉంటుంది. మిమ్మల్ని అలా ఓం లేం లేం ఆ వశీకరణ విద్యలో అందులో నుంచి నాకు కొన్ని దిక్కుమాల గ్రూపులు ఉన్నాయి. నేను చదవడం మానేశాను. ఆ చదవడం మానేసింది దాని నుంచి బుర్ర ఎక్సేస్తుంది, లాజికల్ థింకింగ్ వచ్చింది. డబ్బులు లేవంటారు, ఈ రాష్ట్ర ఖజానా ఎలా పనిచేస్తుంది అన్నది మళ్ళీ వచ్చిన పరివర్తన. ఆలోచిస్తే రాష్ట్రానికి ఈ విధంగా వస్తాయి ఇలాంటివన్నీ. అమ్మని అమ్మ రాసి 10 లక్షలు అంటే మా పురంధేశ్వరమ్మలాగా 10 లక్షలు అప్పు అయిపోయిందట, 10 లక్షలతో ప్రపంచం తెరబడిపోయిందట, మందు తాగి ఎంతమంది చచ్చిపోయారట అని నేను చెప్పాల్సి వస్తుంది. ఓ నీ అమ్మకడుపు కాలరే అంతమంది చచ్చిపోతుంది, జాతీయ ఉపాధి దైద్ర కొట్టేదవా, ప్రపంచం తెరబడిపోద్ది 5 లక్షల మంది చచ్చిపోతాయి అన్నది. ఇప్పుడు దాకా చచ్చిపోలేదు, అన్ని బాంబులు వేసి అన్ని ర్యాకెట్లు వేసి కొట్టేస్తున్నాను. ఇవిడికి మాత్రం 10 లక్షల మంది 10 లక్షల అప్పు, అంత లక్షల మంది చచ్చిపోయారు. ఆ చైతన్యం బుర్ర పోద్ది. కానీ అక్కడ కూడా మీరు ఇంత గట్టిగా చదివి చెప్పారు. అప్పుడు గట్టిగా మొదట్లో చిన్నపిల్లలు చేసి ప్రభావం సార్. ఎవరైనా మీరు ఎప్పుడైనా చేశారనుకోండి, ఆ ట్రాన్స్లో ఏంటంటే అవే వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అది చదవడం మానేసిన తర్వాత మీకు టైంకి ఇంత తింటున్నారు, హ్యాపీగా పడుకుంటున్నారు, అంత ఆడుకుంటున్నారు. నిజం బయటకు వస్తుంది, లేదంటే ఆ సప్రెషన్లో ఎత్తుక్కోవాల్సి వచ్చేది. కడుపులో చేపెట్టారా బాబా నిజం చెప్పారు, అయితే నిద్ర పట్టేది కాదు. మరి ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంటికి వచ్చారు, ఏం నిద్ర పడుతుందిరా నీకని. సో ఇప్పుడు నిజాలు చెప్తున్నారు, హ్యాపీగా కడుపు నిండా కళ్ళు నిండా తిట్లు తింటూ పడుకుంటున్నారు. తిట్లు తిన్న నిద్ర వస్తుంది, పౌరుషం రావట్లే. పోలేరు బాబు ఎప్పటికైనా మీరు అలాగే జ్ఞానోదయం అవుతుంది. అబద్ధాల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు ఎవడు ఫోన్ చేసి తిట్టలేదు అప్పుడు? అర్రే జయము చంద్రన్నే మనకి ఫోన్ చేసి కూడా ఫోన్లో జయము చంద్రన్న. సరే, ఇప్పుడు మీరు నమ్మడం, మీరు ఫాలో అవడం, తెలుగుదేశం పార్టీని నమ్మే వాళ్ళు నమ్మడం, ఫాలో అవడం ఓకే. ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోట్ చేస్తాను. ఈనాడు పత్రికలో ఏం రాస్తే ఎలక్షన్ కమిషన్ అది చేస్తుంది అని మాజీ మంత్రి పేరు నాయన కామెంట్ చేస్తున్నారు. తాజాగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 12 మంది వైసీపీ ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళని కూడా ఇమీడియట్గా ఎలక్షన్ విధులకు దూరం చేయాలని రాస్తున్నారు. అంటే ఆ పేపర్ మీరు ఎట్లయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో పేపర్లు చదివి ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆబ్వియస్గా పేపర్ చదివితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ముందే చెప్తున్నా, ఆడ ఒక ఒపీనియన్ అండర్స్ట్ చేసి నన్ను విశ్లేషకుడిగా మీరు పిలిచినప్పుడు ఆ దైద్రుని మళ్ళీ చెప్పడానికి వస్తే ఎందుకు? మీకు మళ్ళీ నా ఐసీడబ్ల్యూ రిజల్ట్స్ గురించే చెప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్ కాపీ రైటర్ నన్ను ముఖం మీద పిడేలు మీద తలిపేసి పొమ్మన్నాడు రీవాల్యుయేషన్ పెడితే. అప్పుడు నేను కాస్ట్ అకౌంట్ అంటే నేను ఒరి దగ్గర పెట్టి ఐ నీడ్ టు బి ఇన్నోవేటివ్ అని రాయడం స్టార్ట్ చేశాను. అట్లాగే ఉంటుంది ఇది. సో ఈ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ అదే చెప్తున్నాను సార్. డెహ్రాడూన్ ట్రైనింగ్ సెంటర్ నుంచి వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు సెలెక్ట్ అయ్యి మన దేశానికి వన్నీ తేయడానికి ఐఏఎస్ ఐపీఎస్లు వస్తారు. నాకు తెలిసి ఈ పచ్చలో డైరెక్ట్ తీసుకెళ్ళి ఈడు వైఎస్ఆర్సీపీ ఈడు తెలుగుదేశం మెల్ల బోర్డులు వేస్తున్నాడేమో. కాదు, ఎలక్షన్ టైంలో అంటే వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు, వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేసి రాస్తున్నారు కదా సార్. ఒకటి మాట చెప్పనా, రాసింది ప్రభావితమే, ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయితే ఎత్తే అవతలకు కూర్చోపెడతారు. ఆనాడు కూడా రాతలకు ప్రభావితమే కదా, అక్కడ చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చలేదు చంద్రబాబు గవర్నమెంట్లో. అదే కొత్త. సో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లక్షల మంది పెంచారు, అది ఆడుకుని ఒక దిక్కుమాల ఆట. డీజీపీ సిఎస్ మార్పు గ్యారంటీ మారుస్తారు. తెలుగుదేశం వాళ్ళు దండం పెట్టుకోవాల్సిన విషయం ఒకటే, అలా సునీల్ గారిని మాత్రం ఇంటర్వ్యూ తీసుకోకుండా చూసుకోమనండి. తీసుకొచ్చారంటే మాత్రం నేను రఘురామ కృష్ణరాజు నాకు తెలిసి మారువేషంలో తిరుగుతుంటాడు. ఎందుకు? సో ఆయన సిఐడి చేసిన ఆయన ఇప్పుడు అంటే ఆ సీనియారిటీ ఉందేమో ఆయనకి. నేను అదే అనుకుంటున్నాను. లెట్స్ క్రాస్ ఫింగర్స్ ఫర్ డీజీపీ సునీల్ కుమార్ అని. ఐ థింక్ ద్వారకల్ తిరుమల ఛాన్స్ ఉంది. సిఎస్ కూడా మారుస్తారు. సో వీళ్ళందరూ మార్చడం, ఆఫీసర్లు మార్చడం వైసీపీకి ఇబ్బంది కాదు. పోయినసారి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుపోవడానికి పర్పస్ అది కదా. సరే మార్చారు సార్, ఏటవుతుంది? పోయినసారి ఏటైంది? అలా 5 ఏళ్ళు ఏడిపీకారు, 5 ఏళ్ళు పీకిన దానికి పందిరేశారు ప్రజలు. 5 ఏళ్ళు కాదు, లాస్ట్ మేము అద్భుతంగా చేసాం. లాస్ట్ లో ఎలక్షన్ కమిషన్, డీజీపీ, సిఎస్ వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గెలిచారని టీడీపీ ఇప్పుడు మనం కూడా వీళ్ళందరినీ డీజీపీ, సిఎస్, ఎలక్షన్ కమిషన్ మన కంట్రోల్లో ఉండాలంటే బీజేపీ పొత్తు ఉండాలని తెలుగుదేశం పార్టీ భావించింది. దానివల్లనే 1% కూడా ఓటింగ్ లేని భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేసింది, పొత్తు తెచ్చుకుంది. అవన్నీ కాదు, మీరు చెప్తే నమ్ముకోండి. మీరు నేను చచ్చినా ఈ కేసులో లోపల ఎత్తేస్తారని భయంకి వెళ్ళాడు.
అంతకుమించి ఇంకే అప్లికేషన్ లేదు దాంట్లో. తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ ఎలక్షన్ కమిషన్ ఏం ఉండదు, ఎలక్షన్ ఏం ఉండదు, వాలంటీర్లు తీసేయడం అంతే ఉండదు. వాలంటీర్లు తీసేయడం అదే కదా జరిగింది. ట్రాప్ అది. 5 IPS ఆఫీసర్లు ఇప్పుడు వాలంటీర్లు తీస్తే ఒక దగ్గర స్విచ్ చేస్తే ఫ్లగ్ లేకుండా ఫ్యూజులు పోయి తెలుగుదేశానికి. ఓహో, దానికి తెలుగుదేశం పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగింది. డ్యామేజే కదా. అది ముసలి ఎలా తిరుగుతారు చూడండి, శాపనార్థాలు పెడుతూ చనిపోతున్నారు. సో ఇప్పుడు మరి IAS అధికారులు 5గురిని, సారీ 3 IPSలు, 5 IPSలని, 3 IASలని, ఒక DIGని కూడా ఎలక్షన్ విధులకు దూరంగా వచ్చింది ఎలక్షన్ కమిషన్. జీఏడీకి అటాచ్ చేస్తారు, ఇంకోటి వస్తుండే ఉంది. వీళ్ళు వాళ్ళకన్నా ముందు తీసుకెళ్ళి అప్పుడు జీఏడీలో కూర్చోబెట్టిన వాళ్ళకి పొరపాటు. వీళ్ళంతా మేము గెలిపించేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చిన వాళ్ళంట. టాగోనితాలు వింటే మనం అలాగే పోతాం. సో టాగోనితో వినకూడదు. ఇక్కడ మీకు తెలంగాణలో చూడండి, IASలు IPSలు రాజీనామాలు చేసి MLC లైన్ ఉన్నారు కదా, అలా పోతారు డైరెక్ట్గా పోవాలంటే. తెలంగాణలో కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ IPSను ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం, పాత ప్రభుత్వం మళ్ళీ రాల. కానీ మీరు అన్నట్టు నిజంగా మీరు ఇందాక లేదా అన్నారు చూడండి, BRS పార్టీ ఏది అనుకున్నా స్వచ్ఛందంగా రాజీనామా చేసి MLCలు అయ్యారు. అలాగే ఉంటాయి. నేను పెద్ద వింత. ఇవన్నీ ఎలక్షన్ ముందు క్వైట్ కామన్ అండి, ఏమవు దానివల్ల. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే మీరు ఎక్కువ కాన్ఫిడెంట్ కదా? నేను కాదండి, ప్రజలు కాన్ఫిడెంట్ ఉండాలి. ఇప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోండి సార్, ఇక్కడ ప్రజలు అన్న వాళ్ళని ఎప్పుడైనా సరే మీరు కెలక్కుండా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇచ్చి మీ పని మీరు చేసుకుంటే ఎవ్వరికి ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏంటో తెలుసు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటో తెలుసు. నేను మీరు చెప్పింది వాళ్ళకి. మేనిఫెస్టో ఎందుకు చూపించలేకపోతున్నారు సార్? ఎవరు చూపించాలి? తెలుగుదేశం పార్టీ. వైసీపీ మేనిఫెస్టో అమలు చేయలేదు అని చెప్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? 2014లో మేనిఫెస్టో అమలు చేయలేదు మీరు అని 2014 మేనిఫెస్టోని తీసుకొచ్చి జనాలకు చూపించి ఇది చెప్పారు, ఇది చేయలేదని చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ 90% హామీలను అమలు చేయలేదని చెప్తున్న కూటమి 19లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోని పెట్టుకుని జనాల దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు 2 విషయాలు చెప్తున్నాను, హామీలు వేరు, మేనిఫెస్టో వేరు. మేనిఫెస్టో చెప్తున్నాను నేను, హామీలు వదిలేయండి. మేనిఫెస్టోలో చేసింది ఎగ్జిక్యూట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏది చేయలేదు, ఎగ్జిక్యూట్ చేయలేదని చెప్తున్నారు. ఈవెన్ మేనిఫెస్టోలో పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి 90% అమలు చేసేది అబద్ధం అని చెప్తున్నారు. నేను ఒక మాట చెప్తా సార్, ట్రాన్స్పరసీ అండ్ అకౌంటబిలిటీ అని 2 ఉంటాయి. ఈ ట్రాన్స్పరసీతో చేసిన ప్రభుత్వం ఇది. మీరు చేసిన ధైర్యంగా వెళ్తున్నాడు ఎలక్షన్కి, నచ్చితే ఓటేం లేకపోతే నాకేం సంబంధం లేదంటాడు. వీళ్ళు ఎలా కాదు కదా, ఈడేం చేయలేదు ఇది తప్పు దొంగ రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు, మన డబ్బులని దోషాడు అపవాదం వేస్తున్నారు. హూ హాస్ టు ప్రూవ్? దే హ్యావ్ టు. ఎవరు? వాళ్ళే ప్రూవ్ చేయాలి. వాళ్ళు ప్రూవ్ చేయలేరు. చేసిన వాళ్ళే ప్రూవ్ చేయాలి. ఇక్కడ వీళ్ళ సీన్ లేదు, వీళ్ళ సీన్ ఎప్పుడో కట్ అయిపోయింది. వాళ్ళకి తెలిసి ఓన్లీ కోతాట్లు ఆడుతున్నారు. ఇది ప్రజలు కన్విన్స్ అవ్వాలి. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇవాళ మేనిఫెస్టోకి సంబంధించిన అవసరంలో ఏవైతే ఉన్నాయో 634 హామీలు ఇచ్చిన మేనిఫెస్టోలో వాట్ దే ఎగ్జిక్యూటెడ్, వాట్ దే ఫుల్ఫిల్డ్. ప్రధానికి వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ లాస్ట్ మూమెంట్ ఒక 5-6% ఓట్ బ్యాంక్ పెంచి చూపించారు. అలాగే నిరుద్యోగ భృతి ఎంత ఇస్తున్నారు, ఎంత ఇచ్చారు, లెక్కలతో సైతం ఏ టర్నోవర్ ఇచ్చారో కూడా ప్రజలకు తెలుసు. అలా ఇచ్చినవన్నీ వాళ్ళు ఏమీ చేయకుండా రైతు రుణమాఫీ అన్నాడు, డిచ్ కొట్టాడు. ఈ డిచ్లు కొట్టినవన్నీ ప్రజలకు తెలియకుండా ఎందుకు ఉంటాయి? ఈయన నవరత్నాల పథకాలు నేను ఇచ్చాను, ప్రతి సచివాలయంకి ఇలా అంటించాడు. ఇవి నేను ఎంతమందికి ఇచ్చాను, 2200 మంది = అన్న దగ్గర ప్రతి రూపాయి ప్రతి మనిషితోనూ టాలీ అయింది. ఇంకా ఆయన దేనికి భయపడతాడు? ఇక్కడ వీళ్ళు ఏం టాలీ చేస్తారు? నేను ఆ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 90% అమలు చేశారనేది అబద్ధం అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాస్తవం చూపించాలి కదా, అది చూపించాలి. అది ఎందుకు నేను నా పాయింట్ ఏంటంటే మేనిఫెస్టోని చూపించి జనాల దగ్గరికి చెప్పొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చేయలేదని చెప్పొచ్చు కదా. సార్ మీకు చెప్పలేకపోతున్నారు. నేను ఒక మాట చెప్పనా, డాష్ బోర్డులో రోడ్ నెంబర్ 4, 3 నెంబర్ వీధిలో 6-4 నెంబర్ స్తంభంకి బల్బు వెలగలేదు. డాష్ బోర్డులో చంద్రబాబు నాయుడు దగ్గర డేటా ఉందని పగడి కబుర్లు ఇనివరే అనలేదా? అలా అక్కడ గొంతు ఉందట. ఇక్కడ రోడ్ నెంబర్ 3 నుంచి 3వ గీతలోకి వెళ్తే 6వ వీధిలోకి 8వ గొంతు ఉంది, చంద్రబాబు నాయుడు మేధావి అన్నారు. అంత ఉన్నోడి దగ్గర ఎంత డేటా ఉండాలి? చాలా ఉండాలి కదా. ఏది ఎవడి సేట ఇక్కడ ఆయన ఏంటి ఇష్టం? నీకు ఇంటికి ఇచ్చింది కాగితం, బాబు నీకు రూపాయి ఇచ్చినాను, నీకు 10 రూపాయలు ఇచ్చినా, నీకు 100 ఇచ్చినా, నీకు 1,00,000 ఇచ్చినా, ఇగోట్రా బాబు నీ లెక్క ఏమైనా తేడా అయితే సచివాలయంలో నీ పేరు పెట్టి ఇక్కడ అంటించిన. ఇది 2 ఆటో ఖర్చు చూడు. ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఏంటి? నేను నీకు ఇచ్చానంటే నాకు ఎవరైతే గల్ల పట్టినాడు అన్నాడే లేదు, లబ్ధిదారుల వైపు నుంచి లేదు, అది పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి అలిగేషన్ వస్తుంది. ఇక్కడ దట్ నీ యూనిట్ అండర్స్టాండ్. అంటే ద బాండేజ్ బిట్వీన్ రెస్పెక్ట్ గవర్నమెంట్ అండ్ ప్రజలు. వీళ్ళు ఈ లింక్ వదిలే నేను వచ్చిన తర్వాత నీకు చూస్తానంటే 5 ఏళ్ళ క్రితం వెయిట్ చేసిన మా తేజలేరా భయ్ జరగకుంటారా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా మనం కుప్పం వెళ్ళినప్పుడు చెప్తుంది ఏంటి, కుప్పంలో మీరు మహిళలు ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నాకు తెలిసిపోద్ది.
మీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటారో నాకు తెలిసిపోతుంది. అదే అలా డాష్ బోర్డ్లో లైట్ అటువంటి ఒక టెక్నాలజీ నేను డెవలప్ చేశాను అన్నాను. నేను అది కూడా చెప్తున్నాను. అదే అలా లైట్ వెలిగిందో లేదా, ఇక్కడ రోడ్డు గొంత పడిందో లేదా, ఇవి లెక్కెట్టుకునే దగ్గర ప్రజలేరే. అప్పుడు రోడ్లు గుంటలు చూశాడు సార్. ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో చూసి మానిటర్ చేసి ఆయన ఏడ్ చేస్తాడు. ఏం చేస్తారు? మీరు ఓట్లు అయిపోతే ఎట్లా ఉంటుంది? ఏడ్ చేస్తాడు. అదే ఏడ్ చేస్తాడని అడుగుతున్నా. వేసారు ఏడ్ చేస్తాడు, ఏడ్ చేస్తారు. గంటన్నర ప్రయాణం కుప్పం నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి, ఫ్లైట్ వెళ్ళి ఎయిర్పోర్ట్ వేస్తాడు అక్కడికి. మనకి ఇక్కడ నుంచి మనకి శంషాబాద్ ఎంత అండి? గంటన్నర. మరి గంటకు మనం మీ ఆఫీస్ ముందు ఎయిర్పోర్ట్ కట్టేసుకుంటున్నాం. బేగంపేటలో తప్పే ఉంది. ఇంకో ఎయిర్పోర్ట్ ఉంటే తప్పేంటి సార్? ఎగ్జామ్ మన ఇద్దరం అవుద్దా? ఉందా? సీఎం రమేష్ గారికి చెప్తే స్పెషల్ ఫ్లైట్ పంపిస్తే ఎక్కొచ్చు ఇక్కడే. ఓహో, పే చేస్తే పంపిస్తే ఎవరు పే చేసినా పంపిస్తారు ఆయన. సీఎం రమేష్కి చెప్పాల్సి వస్తుంది మీకు సీఎం రమేష్కి చెప్పాల్సి వస్తుందా? చార్టెడ్ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి కదా, బేగంపేట నుంచే. చార్టెడ్ ఫ్లైట్స్ వెళ్తాయి. చార్టెడ్ ఫ్లైట్స్కి వెళ్ళి అంత స్థాయి ప్రజలకు కామన్ ఎందుకు సార్? ఎందుకు వద్దు మీకు? కుప్పంలో చార్టెడ్ ఫ్లైట్లు అంటే పెత్తందారులకు పని చేయడానికి వస్తుందా? ఎందుకు కూరగాయలు అమ్ముకోవడానికి కూడా ఉంటాయి కదా ఫ్లైట్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ పక్కన తీయండి సార్. ఈ చెత్త స్వభావంతో ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి అన్న 3 మాటలు ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఎలా చూపించారు చూసారా? ఇట్స్ ఎ క్లాస్ వార్ అన్నాడు. నోట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన సింగనమల అభ్యర్థి గురించి ఏం మాట్లాడాడు? సో ఆబ్వియస్గా ఇట్ ఇస్ గాట్ జస్టిఫైడ్ కదా. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఆయన ఇంటెన్షన్ అక్కడ సార్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే అలా పాద్ది కాదండి, అలా పాద్ది మీరు వదలరు ఎప్పటికీ. ఒక ఎమ్మెల్యే తనకి ఎట్లాగూ తన భార్యకి టికెట్ రావట్లేదని, ఎమ్మెల్యే భర్త తన భార్యకి ఎట్లాగూ టికెట్ రావట్లేదని ఇంట్లో డ్రైవర్కి టికెట్ ఇప్పించుకున్నాడు. అంటే మన దగ్గర పనిచేసే డ్రైవర్ అయితే మనం చెప్పినట్టు అక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతారు కాబట్టి తమ డ్రైవర్ టికెట్ పడిపోకండి. ఏలు ముద్ర అన్నాడు గదే ఆయన. అది కూడా ఫ్లో అయినా మళ్ళీ అనమాట. అరే అది కూడా ఏంటి, వీళ్ళు ఇప్పుడు ఎక్కడేదో వస్తే చెప్పారట అని సరదాపడ్డాడు. తండ్రి కొడుకులు కొన్న ఉండిపోయి కాలం ఏంటంటే ఆగండి మీరు ఆగండి మధ్యలో. ఒక ఆర్టీసీ డ్రైవరు సెల్ఫీ దిగాడు లోకేష్ అని చెప్పినట్టు ఉద్యోగం పోయిందని ఒక ట్వీట్ పెట్టారు. రాంగ్ కదా, అబద్ధమే కదా. అలాగే ఎవడో పక్కోడు అబద్ధాలు చెప్తే ఇంత స్థాయి కలిగిన ఆయన ఆ విధంగా మాట్లాడడం న్యాయమేనా? మళ్ళీ అక్కడ కూడా ఆయన ఉద్దేశాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలా అంటే ఇప్పుడు సార్ మీరు ఏమైనా జయం జయం చంద్రన్న పాటకి ఏమైనా కంపోజ్ చేశారా? జర్నలిస్ట్ సార్, హౌ టు కాదు, మీరు జర్నలిస్ట్ అయినా సరే ఇంత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చెప్తున్నా సరే మీరు ఇంకా సమర్థించండి. నా దగ్గర క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చేయండి మీరు. సరే క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చెప్పండి. రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్ అంటాం. రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ అంటే రాష్ట్రపతి చదువుకోలేదనా? జైల్ సింగ్ ఆయన చదువుకోలేదు. తర్వాత ఎవరు రాష్ట్రపతులు అంటే రబ్బర్ స్టాంపులే, గవర్నర్లు అంటే రబ్బర్ స్టాంపులే అంటారు. అంటే వాళ్ళు ఎవరు చదువుకోలేదన్నా? చదువుకి అలాగే అలా చదువుకి రబ్బర్ స్టాంప్. ప్లీజ్ మీరు లాజికల్ రీజనింగ్ అడిగినప్పుడు వినండి. రబ్బర్ స్టాంప్ అంటే ఏంటంటే వీళ్ళ సంతకం ఎవడో చెప్తే గొద్దవలసిందే స్టాంపు. దట్ ఈస్ కాల్డ్ రబ్బర్ స్టాంప్. అక్కడ లిటరసీ ఈజ్ నాట్ మ్యాటర్స్. యూ గాట్ మై పాయింట్. ఇక్కడ మీకు ఎమ్మెల్యే అన్నవాడు ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ లిస్టులోనే దే అనౌన్స్డ్ వాట్ సార్ట్ ఆఫ్ పర్సంటేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ అండ్ డాక్టర్స్ని, లాయర్ని, ఎలాంటి వాళ్ళని, ఒక మెడికల్ ఫార్మస్యూటికల్స్ని, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని ఇచ్చిందో తను జస్టిఫై చేసిన తర్వాత వితౌట్ నోయింగ్ హౌ యూ కెన్ బ్లేమ్. పాయింట్ 1. రెండోది, ఇవాళ ఒక రబ్బర్ స్టాంప్ వ్యవస్థకి మనం ప్రాతినిధ్యం వహించట్లే. ప్రజాస్వామ్యంలో ఒక నియోజకవర్గానికి ఒక ప్రజా ప్రతినిధిగా అతను వెళ్తున్నాడు. ఎవడో క్లస్టర్స్లో ఉంటాడని ఎలా అంటే నీ పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ ఎవడో క్లస్టర్లో ఉన్నాడు లోపల గుండెల్లో ఉండబట్టే అవతలాడు అదే పని చేస్తాడన్న అపోహలో ఉన్నావు. దట్ ఈస్ వై ఈజ్ అడ్రసింగ్ ఈజ్ అ క్లాస్ వార్. యూ గట్ మై పాయింట్. సో అవతల వ్యక్తి క్లాస్ వార్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అథెంటికేటివ్గా నీ ఫాల్స్ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నావు కాబట్టి దట్ ఈస్ రాంగ్. ఆయన పర్పస్ అక్కడ రబ్బర్ స్టాంపు వేలు ముద్ర అంటే ఆయన ఏం చెప్తే చేస్తాడు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని గవర్నర్ వ్యవస్థకు పంపించట్లేదు. మీరు మోత్కుపల్లి గారికి చిన్నపిల్లని చేసి చాక్లెట్ చేతిలో పెట్టినట్టు గవర్నర్ అని ఆడించినట్టు ఆట కాదు. అక్కడ ప్రజాస్వామ్యంలో ప్రతినిధిగా ప్రజల యాక్సెప్టెన్స్ కోసం అతను పంపిస్తారు. ఆయన ఏం చెప్తే ఇప్పుడు గవర్నర్ ఏం చేయాలి, ముఖ్యమంత్రి మంత్రిమండలి ఏం చెప్తే చేయాలి కాదు, చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవడే ఉంటాడు దానికి అనుగుణంగా చేయాలి. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు చేసే పరిస్థితి వచ్చింది. బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఈవెన్ సార్ రాష్ట్రపతి గురించి మాట్లాడదాం. రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి ఏం పంపిస్తే అది చేయాలి. ఆయన ఒకసారి వెనక్కి పంపించవచ్చు బిల్లు, మళ్ళీ పంపిస్తే యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. జరుగుతున్నాయి ఇప్పుడు, చేయాల్సిందే జరుగుతున్నాయి. ప్రణబ్ ముఖర్జీ గారు టైంలో 2-3 సార్లు పంపించారండి, యూపీఏ గవర్నమెంట్కి పంపించారు ఆయన. సో అవి జరిగాయా? ఇప్పుడు తెలంగాణ బిల్లు కూడా తిప్పి పంపించాడు, ఏమైంది? మళ్ళీ రెండోసారి పంపిస్తే యాక్సెప్ట్ చేయాల్సిందే. అందుకే అంటారు రబ్బర్ స్టాంప్ అని. ఆయనకి ఆపే ఇది ఉండదు, రివ్యూ చేయండి అని మళ్ళీ పంపించవచ్చు, లేదు ఇదే ఫైనల్ అని మళ్ళీ పంపిస్తే దే హ్యావ్ టు యాక్సెప్ట్, హీ హ్యాస్ టు యాక్సెప్ట్. సో ఇక్కడ ఎమ్మెల్యేని ఉద్దేశించి కూడా ఆయన అన్న మాట అదే,
తన మనిషి దాన్ని ఆడబెట్టి సంతకం అంటే ఆడబెట్టమనేటోడు, లేకపోతే వేలు ముద్ర కానీ తెచ్చి పెట్టుకున్నాడు అని. దాన్ని తీసుకొచ్చి మీరు పెత్తందారులు, పేదలు ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు అనేది. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇది ప్రజాస్వామ్యం. ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు కాదు కదా. ప్రజల యొక్క తీర్పు ఆ క్యాండిడేచర్ డిసైడ్ అవుతుంది. దాన్ని నీకు ఏది పడితే అది అట్రిబ్యూట్ చేయడం, మాట్లాడడం తప్పు. అది ఎవరైనా సరే ఇది గ్రహించమంటున్నా. ఇప్పుడు ఏంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆబ్వియస్గా అది క్లాస్ వార్ అని చెప్పినప్పుడు అక్కడ సింగనమలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డ్రైవర్లందరినీ గ్యాదర్ చేసి ఓన్లీ డ్రైవర్లతో మీటింగ్ పెట్టారు. ఆబ్వియస్గా ఆయన వాళ్ళ డ్రైవర్ ఒకటి చెప్పాడు, టెంపర్ డ్రైవర్ 20 లక్షల మంది ఉన్నారు మొత్తం. మీ అబ్బాయికి పప్పు కూడా అందించేవాడు కూడా డ్రైవర్ అని చెప్పాడు. ఆబ్వియస్గా అది కూడా ఆగిపోయింది అనుకోండి, ఏం మాడతారు? సహాయ నిరాకరణ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అయింది అనుకోండి సార్, వ్యవస్థను నడిపించేవాడు వేరు, వ్యవస్థతో అనుసంధానించుకుని వెళ్ళేవాడు వేరు. వ్యవస్థతో అనుసంధానించుకుని వ్యవస్థకు గౌరవించేవాడు ప్రజలు. వాళ్ళ కట్టుబాట్లకి వాళ్ళకి అనుగుణంగా ఉన్నవాడు నడిపించేవాడు నాయకుడు. వాళ్ళనే కాదనుకుంటే వచ్చే ఉపద్రవాలు చాలా దారుణంగా ఉంటాయి. ఊర్లో కట్టుబాట్లు కొంత సామాజిక వర్గాలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఆడింటికి వెళ్ళి పైకాన పనులు అవన్నీ కూడా చేరికడం మానేంట్రా అన్నవి ఊర్లో వేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి క్లాస్ వార్ అంటారు? క్లాస్ వారే అవన్నీ డెమోన్స్ట్రేషన్. తర్వాత ఇంకో పదం సైకాలజీకి సంబంధించిన పదం వాడాడు, అది కూడా ప్రజల్లో డెమోన్స్ట్రేషన్ ఇచ్చి చూపించాడు కదా. ఏంది ఏమంటాడు? ఇన్నాళ్ళు ఎవరు మాట్లాడారు? ఈ తెలుగుదేశం వాళ్ళు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది పెద్ద పాట రాశారు, సైకిల్ పోవాలి సైకిల్ రావాలి కదా. ఇవాళ ఏం చేసి చూపించాడు? 64 లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తి అతనని పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు చేసి చూపించాడు. నేను కాదమ్మా నేను కాదు తూచి తల్లితోడు అని కాలు కొట్టుకొని చేస్తున్నారు వాళ్ళు. యు గాట్ ఇట్? యూ హ్యావ్ గాన్ ఇన్ టు ద షిట్ అండ్ యువర్ సెల్ఫ్ ఈస్ గివింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. మీరు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చదవలేదు? నేను మళ్ళీ మీరు నన్ను దిక్కుమల పేపర్ల గురించి నన్ను అడగొద్దు. అన్నీ చదవాలి కదా సార్. నేను ఏది చదవను, నేను ఓన్లీ టీవీలో న్యూస్ స్క్రోలింగ్ కింద చూస్తా. ఆడు చెప్పే ప్రవచనాలు కూడా నేను విన్నాను. తెచ్చుకోండి, మా ఇంట్లో 90% ఆఫ్ టైం టీవీ మ్యూటే ఉంటుంది. నేను ప్రతి స్క్రోలింగ్ ఫాలో అవుతాను. దానికి పూర్వపరాలు ఏంటనేది లాజికల్ రీజనింగ్తో వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చదువుకుని వస్తాను. నేను మెయిన్గా ఫాలో అయ్యేది పార్లమెంట్ అండ్ అసెంబ్లీ అండ్ రాజ్యసభ సెక్షన్స్. వాటితో నేను విశ్లేషణలు ఉంటాయి. మొహమాటం ఏం లేదు నాకు. ఈ శతకాలు రాసి దరిద్రం నేను చచ్చినా భరించను, అన్ని అబద్ధాలే. సో ఆ వార్తలకి బాధితుడు మీరు మొదట్లో, తర్వాత కన్నువిప్పు కార్యక్రమం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హెచ్.